అండి. ఆకుకూరల్లో గోంగూరకి స్పెషల్‌గా ఫ్యాన్ బేసే ఉంటుంది కదండీ! అలాంటి గోంగూరనైతే నేను ఇంట్లోనే పెంచాననమాట. నేను ఇంట్లో పెంచిన గోంగూరతో అయితే ఈరోజు గోంగూర పప్పు అయితే చేశానండి. నేను ఎలా చేశాను ఏంటి అనేదైతే చూసేసేయండి. ముందుగా అయితే గోంగూర తెచ్చుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న రెమ్మల్లో అయితే కట్ చేసేసుకున్నాననమాట. ముందుగానే కుక్కర్‌లో పప్పు, అలాగే పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి ఉడికించేసానండి. ఏదైతే నేను మెత్తగా తుంచేసుకున్నానో గోంగూరని ఒక 5 నిమిషాలు మగ్గిచేస్తే మగ్గిపోయిందనమాట. ఈ మగ్గిచేసుకున్న గోంగూరని తీసుకెళ్ళిపోయి ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసి ఒక్క 5 నిమిషాలు కలిపేస్తే పప్పు అలాగే గోంగూర మొత్తం అంతా కలిసిపోతుందండి. మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో పప్పు కొంచెం వాటర్ అంతా యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగించేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఆవాలు వేసి తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్టీ పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలాగే చేస్తాను పప్పు గోంగూర. మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.